హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మండుతున్న ఎండలకి ఒంటికి చలువ చేసే పెసరపప్పు పాయసాన్ని ఎలాగ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా దానికోసం అయితే 1 కప్పు వరకు పెసరపప్పును అయితే తీసుకొని ఇలాగా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని మంచిగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా మనం రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మాడిపోకుండా ఇట్లాగా ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్లోకి వేసి మంచిగా ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అదే కుక్కర్లోకి పెసరపప్పునైతే యాడ్ చేసుకొని 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇంకొక స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసుకోండి. మీరు మొత్తం పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోండి. ఇలాగా ఒక బౌల్లోకి సగ్గుబియ్యాన్ని తీసుకొని ముందుగానే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక కడాయిలోకి 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి ఇది మరిగేలోపు చూసారు కదా, మనకి పాలు అనేవి బాగా పొంగొచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈలోపు మనం ఫస్ట్ పెసరపప్పుని కుక్ చేసుకున్నాం కదా, ఇది ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలాగా మనం స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలాగా మనకు తినేటప్పుడు పలుకులుగా తగులుతూ ఉండాలి. మీకు ఇలా కుక్ అవ్వకుంటే ఇంకొక విజిల్ పెట్టుకొని ఈ విధంగా అయితే కుక్ చేసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీ కోసం బెల్లాన్ని అయితే యూస్ చేశాను. ఇప్పుడు మనం ముందుగానే పప్పుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ పాలు ఈ సగ్గుబియ్యంలోకి వేసుకొని మరొక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసి మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకున్నాము. నేనైతే జీడిపప్పు పలుకులు అలాగే ఎండు ద్రాక్షని వేసుకొని వీటిని ఒక్కసారి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి ఇంకా బాదం సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలల్లోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. లాస్ట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మొత్తం ఒక్కసారి కలిపేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎండలకి మన బాడీకి వేడి చేయకుండా మంచి చలువనైతే ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.